జగన్ ప్రభుత్వం వచ్చినా కానీ క్రైస్తవులకు న్యాయం జరుగుతలేదు. మోడీ ప్రభుత్వం వచ్చినా క్రైస్తవులకు న్యాయం జరుగుతలేదు. మనం ఏదో ఒకటి చేయాలన్నా జగన్ ముఖం చూసో మోడీ ముఖం చూసో క్రైస్తవులకు ముందుకు రావాల్సిన అవసరం లేదు. మన దేవుడు గొప్ప దేవుడు. ఇండియాలో రైల్వేస్ వచ్చిందంటే ఒక క్రైస్తవ వాళ్ళు వచ్చింది, ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్ వచ్చిందంటే ఒక క్రైస్తవ వాళ్ళు వచ్చింది, ఒక వాచ్ సమయం తీసుకోవాలంటే క్రైస్తవ వాళ్ళు వచ్చింది, ఒక పోస్టల్ డిపార్ట్మెంట్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్, టోటల్గా ఇండియాని నిర్మించిందో క్రైస్తవ అలాంటి క్రైస్తవ ముక్తి మన ప్రభుత్వాలు కాకపోవడం అవసరం. మన ప్రభుత్వానికి ఇంతవరకు ఎండోమెంట్ బోర్డు దేవాలయాలు వక్స్ బోర్డు తయారైంది, ముస్లిం సంస్థలు కాబట్టి ఇన్ని రోజులు బోర్డు లేకపోతే కారణం ఏంటి? ఇన్ని రోజులకి బోర్డు లేకపోతే కారణం ఏంటంటే రాజకీయ నాయకులకు అభివృద్ధి, క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ చర్చిల్ని ఎఫ్సిఆర్ ఫండ్ కోసం ఆడుతున్నారు. దాన్ని సీల్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు సంస్థలు వేసి చిన్న చిన్న సంస్థలలో వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక మూల పడి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో చర్చలు గమనిస్తా ఉన్నా. మీరు ఊరు చివరన చర్చ పెట్టుకొని సంఘాన్ని నడిపిస్తే మీకు దాడులు జరుగుతుంది. మీరు ప్రజలతో కలవండి, ఇక్కడ సమస్య తెలుసుకోండి. మీ సమస్యలే కాదు, అందరి సమస్య తెలుసుకోవాల్సిన క్రైస్తవ ఉంది. క్రైస్తవులు అంటే నడిపిస్తూనే వెళ్ళాలి, నడుస్తోడు కాదు. క్రైస్తవులు అంటే నడిపిస్తూనే వెళ్ళాలి, నడుస్తోడు కాదు. ప్రతి క్రైస్తవుడు అందరికీ జీవనకరంగా ఉండాలనేది మా ఆశ. క్రిస్టియన్ బోర్డుగా గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి నేషనల్ క్రిస్టియన్ బోర్డు అంటే క్రిస్టియన్ సంబంధించిన ఫండ్స్ నేషనల్ మైనారిటీ కమిషన్ తీసుకొని స్టేట్లో వాళ్ళ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చిన నిధులున్నా మనం వాడుకోవడం మనం సిగ్గు చెప్పి. ఎందుకంటే మనం దేవుడు నమ్ముతామని కులాలు రావు, దేవుడు నమ్ముతాం కులాలు రావు. మనకు అన్ని కావాలా, సబ్సిడీ కావాలా, సాయం కావాలా, మన నిధులే కావాలా. 250 కోట్ల నిలిచినాడు ఒక్కరో క్రైస్తవులు 2% ఎవరు 250 కోట్లు ఇవ్వరు. భారతదేశంలో కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే క్రైస్తవుల పాపులేషన్ 30 to 40% ఉంది. కాబట్టి వాళ్ళు 250 కోట్ల సంవత్సరాలు ఇస్తున్నారు. మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం రాష్ట్రం లేదు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మీ అందరికీ పిల్లల ఉద్యోగాలు వస్తాయి. మీ చదువు పిల్లలు చదువుకోవడం లోన్లు ఇవ్వండి, మీ పిల్లల మ్యారేజ్ కోసం లోన్లు, ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోకుంటే ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కుటుంబం కోసం అన్నింటిలో నిధులు వస్తారు. ఒక ముఖ్యమంత్రి ఏమో జన్మభూమి కార్యక్రమం కోసం నిధులు వాడింది. ఇవన్నీ కూర్చొని చెప్పట్లేదు, కూర్చొని చెప్తున్నాడు, అవగాహనతో చెప్తున్నా. కొంతమంది ఏమో ఒకడు అంటాడు బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలి. భగవద్గీత మీరు రాసిందా? మీరు పాట పుట్టిందా? భగవద్గీత ఎప్పుడు పుట్టలేదు. భగవద్గీత పార్టీ రాయలేదు, వక్తలు రాశారు, జ్ఞానులు రాశారు. బైబిల్లో ఇంత పవిత్రమైనదో ఇందులో అంత పవిత్రంగా ఉండొచ్చు. కానీ ఆ బైబిల్ ఒక పార్టీ, బైబిల్ పార్టీ అని వీళ్ళు ప్రచారం కోసం, పార్టీల ప్రచారం కోసం వాడుతారు. చిన్న చిన్న కులాలను టార్గెట్ చేసుకొని వాడుతాం, వారి జీవితాలతో వాడతాం. ఆ చిన్న కులాలే ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో పెట్టి ఒక మందిరంపై దాడి చేయమని చెప్పండి, ఆయన ప్రభుత్వాన్ని పనులు చూసుకోండి. చిన్న చిన్న వాటి కోసం క్రైస్తవ మతాన్ని అడ్డు పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేదా, వాళ్ళని క్రైస్తవులను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అధిక సంఖ్యలో క్రైస్తవ ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. క్రైస్తవ పనులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నడుస్తుందంటే క్రైస్తవ కాబట్టి క్రైస్తవులే టార్గెట్ చేస్తున్నారు. సో క్రైస్తవులు అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, కేంద్ర ప్రభుత్వాల ద్వారా రావాల్సిన నిధులను మనం రప్పించుకునే విధంగా మనం పనిచేయాలి. ప్రతి క్రైస్తవ
తప్ప క్రైస్తవుడు ముందు చేయట్లేదు. ఒకడు ఆశపడ్డ ఖర్చు పెడుతున్నాడు, ఒకడు ఆలోచించి ఖర్చు పెడుతున్నాడు, ఒకడు అమెరికా ఖర్చు పెడుతున్నాడు. రకరకాల ఖర్చు పెట్టడం మాత్రం పక్క. ఈ బోర్డు డిసైడ్ కాదంటే మేడం సంవత్సరం మేడం ఏ బోర్డు పన్నెండుకి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామో సౌకర్యం నుంచి ఆ దేవుడు తెలుసు, ఆ దేవుడు సాక్ష్యం. కానీ ప్రభుత్వాలు బోర్డు నిర్మించడంలో కూడా లంచాలు ఇవ్వడం జరిగింది. మన బోర్డుకి కొంత పర్మిషన్ పార్లమెంట్లో గొడవ పెట్టారు, రాజ్యసభలో గొడవ పెట్టారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొడవ పెట్టారు. కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్న రాజ్యసభ సభ్యులను ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యసభ సభ్యులను కలుస్తూ వాళ్ళకి మా మనవి చెప్తూ రాజ్యసభ సభ్యుల నుంచి వాళ్ళ లెటర్ ప్యాడ్స్ కలెక్ట్ చేసుకొని ఐ సపోర్ట్ దిస్ బోర్డ్, మేము ఈ బోర్డు సపోర్ట్ చేస్తున్నాం అని ప్రతి రాష్ట్రం నుంచి 120 మంది రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎంపీలు ఎన్నికలు పెట్టారు. ఈ బోర్డు సెలవు ప్రత్యేకంగా జగన్లో ఆహ్వానిస్తేనే ఈ మీటింగ్ జరుగుతుంది. కానీ జగన్లో ఇప్పటికే రాష్ట్రం చిన్న డబ్బులతోని వ్యాధులతోని వైరస్ బాధపడుతున్నాం. ఇంకా జనాల్లో భయాన్ని సృష్టించి ఇంకా చేయాలనుకుని రాజకీయ కక్షతో జరుగుతుందేమో ఇంటెలిజెన్స్ సమాచారం వాళ్ళు ఆపేది. ప్రభుత్వం దగ్గర మనం తల వచ్చి అయ్యా మేము వస్తాం, మాకు పర్మిషన్ ఏమి అవసరం లేదు, ప్రభుత్వానికి అనిపించే రోజు వస్తుంది. ప్రతి క్రైస్తవ రోజు వస్తుంది. ప్రతి ఒక్కరు విగ్రహాలు తయారు చేసిన దాంట్లో కానీ, మందిరాలు కట్టే దాంట్లో కానీ, తిరుపతి కట్టిన ఇంజనీర్లు కానీ, తిరుపతి నిర్మించిన ఇంజనీర్లు మన క్రైస్తవ సోదరులు